ఓకే. జనరేటివ్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ, దాన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఇట్స్ ఎ టెక్నాలజీ, ఓవరాల్ టెక్నాలజీ. అండ్ ఒక సెన్స్లో చూసుకుంటే ఏజెంటిక్ ఏఐ ఇవి కూడా జనరేటివ్లో పార్ట్ కిందకి వస్తాయి. అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యొక్క బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ జనరేటింగ్ ది కంటెంట్. ఓకే. సో మనకి 2 types ఆఫ్ ఏఐ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ ఏఐ విచ్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ప్రొడిక్షన్ చేయడం కోసం, ఫ్యూచర్ అవుట్కమ్స్ కోసం, వీటి కోసం ఉంటాయి అన్నమాట. కానీ ఈ జనరేటివ్ ఏఐ రెండోది ప్రతిదీ జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. లేకంటే మనం ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ జనరేట్ చేసింది, మీరు ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసింది, ఒక ఇమేజ్ ఇస్తే ఇంకో ఇమేజ్ జనరేట్ చేసింది, ఒక ప్రాంప్ట్ ద్వారా వీడియో జనరేట్ చేసింది. అంటే ఉన్న కంటెంట్ని ప్రెడిక్ట్ చేసేదాన్ని మనం క్లాసికల్ ఏఐ అంటాం, ట్రెడిషనల్ ఏఐ అంటాం. కొత్త కంటెంట్ని జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని జనరేటివ్ ఏఐ అంటాం. డన్.